టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో పరాక్రమాలు జరిగాయన్నారు టీపీసీసీ చీఫ్ బండి రేవంత్ రెడ్డి. 20 మంది అక్రమంగా పరీక్షలు రాశారని ఆయన ఆరోపించారు. కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని అన్నారు. నిందితుడు రాశేరుకు మంత్రి కేటీఆర్ ఉద్యోగం ఇప్పించారని రేవంత్ రెడ్డి తెలిపారు. పేపర్ లీక్ మొత్తం కేటీఆర్ కన్సర్న్లోనే జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. నోటిఫికేషన్ ఇచ్చి 2016లో ఏదైతే ఫలితాలు ప్రకటించారో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ర్యాంక్ వచ్చిన ప్రవీణ మాధురి గారు సరాసరి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పరీక్ష రాసింది. ఆమెకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. రజనీకాంత్ రెడ్డి అని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తూ గ్రూప్ 1 పరీక్ష రాస్తే రజనీకాంత్ రెడ్డికి 4వ ర్యాంక్ వచ్చింది. అంటే ఇతను పరీక్ష రాయడానికే అర్హత లేదు. ఇతను పరీక్ష రాస్తే ఇతనికి గ్రూప్ 1లో 4వ ర్యాంక్ ఇచ్చిండ్రు. వీళ్ళు ఎవరికి సన్నిహితులు, ఎవరి నుంచి ఎవరికి లావాదేవీలు జరిగినాయి అనేది ఇది చర్చ జరగాలి. అదేవిధంగా 2016లో ఒకటే సెంటర్ నుంచి 25 మందికి, సేమ్ సెంటర్లో 25 మందికి టాప్లో ఉండే ప్రతి ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఈరోజు మాధురికి గ్రూప్ 1లో ఫస్ట్ ర్యాంక్ రావడానికి విచారణ జరగాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండుకుంటూ 2016లో 4వ ర్యాంక్ సాధించిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్న రజనీకాంత్ రెడ్డికి సంబంధించిన దాని మీద కూడా ఇవాళ చర్చ జరగాలి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం మొండివాదన చేస్తుంది. వాళ్ళ పోటీ పరీక్షలో పాల్గొనడానికి అర్హత ఉంటుంది, కానీ అక్కడనే పని చేసుకుంటూ అక్కడనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ 20 మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వం